నహి రక్షతి డుక్రుంకరణే జీవితం చివరి దశకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వ్యాకరణ సూత్రాలనే పట్టుకొని ప్రాకులాడేటువంటి వృద్ధ పండితుడిని చూచిన శంకరాచార్యుల వారు, అయ్యా ఈ వ్యాకరణ సూత్రాలు ఏవి కూడా నిన్ను ఈ జనన మరణ రూప సంసార మృత్యువు నుంచి ఉద్ధరించలేవని, అందువల్ల గోవిందుణ్ణే భజించు, గోవిందుణ్ణే భజించు, ఓ మూఢమతి గోవిందుణ్ణే భజించు, ఇదే నీకు తరుణోపాయం అని జాలితో ఆవేదనతో హెచ్చరించడం జరిగింది ఈ శ్లోకంలో. అయితే ఈ శ్లోకంలో చేసినటువంటి హెచ్చరిక నిజంగా ఆ పండితుడికి మాత్రమే కాదు, సమస్తమైనటువంటి మానవాళికి కూడా. ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి ఇదే పరమార్థం అని అనుకుంటూ సంపాదించుకోవటం, కమ్మగా తినటం, హాయిగా నిద్రపోవటం, లేదా 4 ఇళ్ళు కట్టుకోవటం, ఇంకా ఏదో భోగాలు అనుభవించటం, కార్లలో జరగటం, ఇదే సర్వస్వం అని అనుకొని, ఇదే పరమార్థం అని అనుకొని జీవితం అంతా కూడా ఈ లౌకికమైనటువంటి విషయాల కొరకు, ఈ లౌకికమైనటువంటి వస్తువుల కొరకు, ఈ లౌకికమైనటువంటి వ్యక్తుల కొరకు జీవితం మొత్తాన్ని కూడా అంకితం చేసి తన యొక్క సర్వశక్తుల్ని కూడా కుటుంబానికి, తన వారికి ధారపోసి చివరికి హీనంగా దీనంగా జీవితాన్ని ముగించుకునేటువంటి అజ్ఞాన మానవులందరికీ కూడా ఈ హెచ్చరిక. మానవుడు అన్ని వ్యవహారాలు చూసుకుంటూనే తన యొక్క జన్మని సార్థకం చేసుకోవటానికి ఏం చేయాలనో అది ముందుగా శాస్త్రాల ద్వారా గ్రహించాల. తన యొక్క పరమ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి మానవుడి యొక్క పరమ లక్ష్యము మోక్షమే అని సమస్తమైనటువంటి వేదాంత శాస్త్రాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆ పరమ లక్ష్యాన్ని అందుకోవటం కోసమని, ఆ మార్గంలో ప్రయాణించడం కోసమని మనం ప్రయత్నం చేస్తేనే ఈ మానవ జన్మకి సార్థకత లభించినట్టు అవుతుంది. మరి ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే, ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలంటే, భగవంతుడిని చేరుకొని ఆయనలో ఐక్యత సాధించాలి అంటే, ఈ జీవ బ్రహ్మైక్యత సాధించాలంటే మరి ఏం చేయాలి? దానికి అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి. శాస్త్ర శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసన చేయాలి, జపతపాదులు చేయాలి. అనేకమైనటువంటి సాధనల ద్వారా ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన్ని సేవించి ఆయన ద్వారా జీవిత పరమార్థమైనటువంటి ఈ జీవిత మానవ జీవిత తత్వం ఏమిటో, పరమాత్మ తత్వం ఏమిటో తెలుసుకొని మన యొక్క యథార్థ స్వరూపం ఏమిటో తెలుసుకొని ఆ స్వరూపంగా ఉండిపోవాలి. అలా చేయాలి అని అంటే ఈ అన్ని సాధనలకి కూడా ప్రధానంగా మనకి 2 వ్యవహారాలు అడ్డొస్తూ ఉంటాయి. ఆ 2 వ్యవహారాలే, ఒకటి ధనాశ, రెండవది కామాసక్తి. మరి ఈ 2 అవరోధాలని కూడా ఎలా ఎదుర్కోవాలో శంకరాచార్యుల వారు 2 శ్లోకాల్లో తెలియజేయబోతూ ఉన్నారు. ముందుగా ఈ 2వ శ్లోకంలో ధనాశని గురించి, అంటే ధనాశ అనేటువంటి దాన్ని ఏ రకంగా మనం అధిగమించాలో ఇక్కడ తెలియజేస్తూ 2వ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ శ్లోకం ఏమిటో చూడండి. మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మాపాతం విత్తం తేన వినోదయ చిత్తం మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మాపాతం విత్తం తేన వినోదయ చిత్తం. మూఢ మొట్టమొదట శంకరాచార్యుల వారు ఎత్తుకోవటంతో మూఢ అని సంబోధిస్తూ ఉన్నారు.
ఇదంతా కూడా మూఢులైనటువంటి సామాన్య మానవులందరికీ సంబంధించినటువంటి సంబోధన పదం. ఓ మూఢుడా అని పిలవటంలో ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటి భావం ఇవిడి ఉంది. అంటే ఎవరైతే జీవితం చివరి వరకు కూడా ఈ లౌకికమైనటువంటి వ్యవహారాల్లోనే మునిగి తేలుతూ ఈ మానవ జీవిత పరమార్థమైనటువంటి మోక్షాన్ని గురించి పట్టించుకోకుండా, మానవ జీవిత సార్థక్యాన్ని గురించి పట్టించుకోకుండా ఎవరు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మూఢులు అనేటువంటి ఉద్దేశంతో మూఢా నువ్వు ఏం చేస్తావంటే ధనాగమ తృష్ణాం జహీహి, ధనాగమ తృష్ణాం, ధనాన్ని సంపాదించాలి, ధన సంపాదనపై ఉన్నటువంటి తృష్ణాం ఆశని జహీహి విడిచిపెట్టు. ధనాశ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు. ఆ తర్వాత మనసి వితృష్ణాం, మనసులో ఏ రకమైనటువంటి ఆశలు లేకుండా అన్నీ విడిచిపెట్టిన తర్వాత సద్బుద్ధిం కురు, మంచి బుద్ధిని, మంచి ఆలోచనలు నిలుపుకో. నీ మనస్సులో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ధనాశకు సంబంధించినటువంటివి ఏ అయితే ఆశలు, కోరికలు, వ్యవహారాలు ఉన్నాయో వాటన్నింటినీ విడిచిపెట్టి ఆ మనస్సులో మంచి ఆలోచనలు నింపుకో. సద్బుద్ధిం కురు, సత్సంబంధమైనటువంటి విషయాల్ని నిలుపుకో. సరేనండి, నా మనసులో ధన సంపాదమైనటువంటి ఆలోచనలన్నీ వదిలేసుకుంటా. అలా వదిలేసుకొని మరి మంచి ఆలోచనలు అంటే భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు నింపుకుంటా. మరైతే నాకు తిండి ఎవరు పెడతారండి అనేటువంటి ఆలోచన వస్తుంది. అందుకోసం అని చెప్తున్నారు, యత్ విత్తం లభసే నిజ కర్మోపాత్తం. నిజ కర్మోపాత్తం అంటే నీవు చేస్తూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే నీ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలా చేసుకుంటూ నిజ కర్మోపాత్తం, నీ యొక్క నిజ కర్మ, నీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేస్తూ ఉండటం వల్ల యత్ విత్తం లభసే, ఎంత ధనమైతే నీకు లభిస్తూ ఉందో తేన దానితో వినోదయ చిత్తం, ఆనందించు. నీకు ఏమి లభిస్తుందో భగవంతుడి దగ్గర నుంచి అదిగో దాన్ని హాయిగా అనుభవిస్తూ ఆనందించు. సామాన్యంగా ఇక్కడ మనకు ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా, అదేమిటనంటే ఏదో భగవంతుడు ఇచ్చిందని మనం మాట వరుస కంటాం, కానీ భగవంతుడు ఏమైనా మనకు తెచ్చిచ్చాడండి అని అంటాం. ఇక్కడ భగవంతుడు ఇచ్చిందని అంటే అర్థం ఏంటంటే మన యొక్క ప్రారంభ కర్మల ఫలితంగా మనకి ఏమి రావాలనో అది వస్తుంది, ఏం పోవాలనో అది పోతుంది. నీ తెలివితేటలతో ఇక్కడ ఏమి సంబంధం లేదు. నీ తెలివితేటలతో ఒకవేళ వచ్చినా అది రావాల్సినటువంటి సమయంలో ఆ తెలివితేటల వల్ల వచ్చిందే కానీ అచ్చగా నీ తెలివితేటల వల్ల రాలా. ఒకవేళ నువ్వు తెలివి తక్కువ వాడివైనా సరే ఆ రావాల్సినటువంటి సమయంలో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనంటే నీ ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రారంభ కర్మ ఫలాల్ని అటు సుఖం కానీ దుఃఖం కానీ అవి అనుభవించడం కోసమే ఈ జన్మ వచ్చింది మనకి. మరి ఈ జన్మ వచ్చిన తర్వాత అది అనుభవించకుండా తప్పుద్దా? కనుక అది అనుభవించవలసిందే. కనుక సుఖాలు దుఃఖాలు మనం కోరినా కోరకపోయినా రావాల్సిన సమయంలో రావాల్సినంతగా మనకు వస్తూనే ఉంటాయి. కానీ ఈ విషయాన్ని సామాన్యుడు అంతగా నమ్మడు, విశ్వసించడు. ఎందుకనంటే అదేమిటండి మనం మెదలకుండా కూర్చుంటే వస్తాయండి, మన ప్రారంభంలో ఉందనుకున్నాం ఉంటే వస్తాయా, మన ప్రారంభంలో ఉంటే మాత్రం వస్తాయా, మనం కష్టపడొద్దండి, కష్టపడి ఏదో పని చేయొద్దు అని అంటాడు. ఇక్కడ కూడా కష్టపడి పని చేయమనే చెబుతున్నారు. నీ పనేదో నువ్వు చేస్తూ ఉండు, ఆశను మాత్రం వదిలిపెట్టు. ఆశ వదిలిపెట్టి నీ చేయవలసినటువంటి కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తూ ఉండు, అలా నిర్వర్తిస్తే వస్తాయి అని చెప్తున్నారు. కానీ ఏమిటోలేండి మీరు అలా చెప్తుంటారు, కానీ అంత తేలిగ్గా ఎట్లా వస్తాయండి, మనం బాగా కష్టపడాలి, తెలివితేటలు ప్రదర్శించాలి, ఇవన్నీ చేస్తేనే వస్తాయి. సరే, ఈ డబ్బు కానీ సంపదలు కానీ మరి ఇవన్నీ కూడా అట్లానే వస్తాయి. మరి నీకు వచ్చే కష్టాలు వాటి కోసం కూడా నువ్వు ఏమైనా కష్టపడుతున్నావా? మరి కష్టాలు కూడా వస్తున్నాయిగా, మరి వాటి కోసం ఏం కష్టపడుతున్నా? వాటిని ఏమైనా రావాలని కోరుకుంటున్నావా మనసులో ఎప్పుడన్నా పొరపాటునైనా? ఆహా, కష్టాలు మాత్రం నాకు ఎప్పుడు రాకూడదు, నాకు అన్ని సుఖాలే కావాలి అని కోరుకుంటున్నావు. అందరూ అదే కోరుకుంటున్నారు. తెలివి గలవాడైనా, తెలివి తక్కువవాడైనా, పిచ్చోడైనా, అమాయకుడైనా, చిన్నోడైనా, పెద్దోడైనా, ముసలివాడైనా, మూర్ఖుడైనా, చదువుకున్నోడైనా, చదువుకోనటువంటి వాడైనా, ఎవరైనా సరే ఏం కోరుకుంటున్నారు? నాకు హాయిగా సుఖం ఉండాలా, నాకు ఏ దుఃఖం కలగకూడదు.
తప్పనిసరిగా ఏదైనా దుఃఖం కనుక రావాల్సి వస్తే మా పక్కింటోడు ఉన్నాడు, మా ఎదురింటోడు ఉన్నాడు, వాడికి రానియండి, నాకు మాత్రం సుఖమే కావాలా అని కదా అనుకునేది. మరైతే నీకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నీకు ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి? నువ్వు దానికోసం ఏమైనా కష్టపడుతున్నావా? దానికోసం ఏమైనా డిగ్రీలు చదువుకున్నావా? దానికోసం ఏమైనా శ్రమ చేస్తున్నావా? దానికోసం నీ తెలివితేటలు ఏమైనా ఉపయోగిస్తున్నావా? ఏం లేదే. నువ్వు ఒకవేళ ఉపయోగిస్తే దేనికి ఉపయోగిస్తావనంటే ఆ కష్టాలు రాకుండా ఉండటం కోసం ఉపయోగిస్తావు. కానీ ఇంత తెలివిగలవాడైనా ఆ కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎందుకని? అదే ప్రారంధం. కనుక నీ ప్రారంధం ప్రకారం నీకు ఎట్లయితే కష్టాలు వస్తున్నాయో అలాగనే నీకు సుఖాలు కూడా వస్తాయి. కాకపోతే ఏమిటంటే ఆ ధైర్యం కానీ ఆ విశ్వాసం కానీ నీకు లేకపోవడమే ఈ లోపం. అందుకే ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్తున్నారు, ఏ లభతే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎంత ధనమైతే నీకు సమకూరుతుందో దాంతో హాయిగా ఆనందించు, సుఖించు, తృప్తిగా ఉండు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో ముందుగా మూఢ అనేటువంటి పదంతో ప్రారంభించారు. అయితే ఎవరు మూఢులు? ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకనంటే మనం అందరం కూడా మూఢులమేనా కాదా అని మనకు అనుమానం వస్తుంది. ఏమిటండి, నేను తెలివిగలవాడిని కదా, నేను మూఢుండేంది, ఎవరో అమాయకులు మూఢులు కానీ అని మనం అనుకుంటా ఉంటాం. అయితే మనం మూఢులమో కాదో తెలుసుకోవాలి అని అంటే జాగ్రత్తగా ఈ విశ్లేషణ మీరు చెయ్యండి. మనం పరమాత్మ స్వరూపులం, ఆనంద స్వరూపులం, ఆత్మస్వరూపులం. ఆనందం అనేటువంటిది మన సహజమైనటువంటి స్థితి, అది మన నిజ స్థితి. ఎందుకనంటే మనం ఈ దేహం కానీ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఇది కాదు. మనం ఇవన్నీ కూడా మనం తగిలించుకున్నటువంటి ముసుగులు. కానీ ఇవన్నీ తగిలించుకున్నటువంటి అసలు స్వరూపం ఏముంది మంది అని అంటే అది ఆత్మ, అదే పరమాత్మ, అదే ఆనంద స్వరూపం. అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి మనం ఆ పరమాత్మ స్వరూపంగా మనం ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలము కూడా మనకి పరమశాంతి, పరమానందం. ఎప్పుడైతే మన యొక్క స్థితిని మనం మర్చిపోయి, అంటే నేను ఆత్మనని మర్చిపోయి, నేను పరమాత్మను అనేటువంటి విషయం మర్చిపోయి మన యొక్క బుద్ధి పరమాత్మకి దూరంగా కదులుతుందో, పరమాత్మకు దూరంగా ఈ ప్రపంచం వైపు కదులుతుందో వెంటనే మనకున్నటువంటి ఆనందం కాస్త అదృశ్యమైపోద్ది. అంటే మనం కనుక ఆత్మస్వరూపంగా ఉంటే ఆనందం. ఎప్పుడైతే ఆత్మకి దూరమై ప్రపంచానికి దగ్గర అవుతామో వెంటనే మన ఆనందం కాస్త కరిగిపోద్ది, మనం దుఃఖం దగ్గరైపోద్ది, లేదా మనమే దుఃఖానికి దగ్గరైపోతూ ఉంటాం. అంటే పరమాత్మతో ఐక్యమైతేనేమో ఆనందం, అలా కాకుండా పరమాత్మకు దూరమై ప్రపంచంతో ఐక్యమైతేనేమో దుఃఖం. ఇలా దుఃఖం కలగటంతో మనం ఏం చేస్తామంటే మనం ఎప్పుడు కూడా ఈ దుఃఖం కావాలని కోరుకోవటం లేదు కదా, ఈ దుఃఖం వస్తే పోవాలని అనుకుంటున్నాం కదా. అందుకని ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం, ఆనందాన్ని పొందటం కోసం మనం ఈ ప్రపంచంలోకి తొంగి చూస్తాం. మనకున్నది అదేగా ఎదురుగా కనపడేది. కాబట్టి ఆ ప్రపంచంలోకి తొంగి చూసినప్పుడు ఈ ప్రపంచంలో మనకు అనేకమైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటివి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా 5 రకాలుగా విభాగం చేశారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటువంటి 5 విషయాలుగా వీటిని విభాగం చేశారు. కొన్ని వస్తువులు ఉన్నాయి, అంటే దృశ్యాలు ఉన్నాయి అనుకోండి, వాటిని చూసి ఆనందించాలి. ఇప్పుడు మనం ఎక్కడికో ఏ గార్డెన్కో వెళ్ళామనుకోండి, అక్కడ అంతా కూడా మనకు ఆహ్లాదంగా ఉంటుంది. లేదా ఏ తీర్థయాత్రకో ఏ పుణ్యక్షేత్రానికో వెళ్ళామనుకోండి, అక్కడ మనకంతా అదంతా చూస్తూ ఉంటే మనకు ఆనందంగా ఉంటుంది. ఇలా కొన్ని దృశ్యాలు కనుక చూస్తూ ఉంటే మనకి ఆనందం కలుగుతుంది. కొన్నేమో వింటే ఆనందం కలుగుద్ది. ఇది కన్ను పని అయిపోయిన తర్వాత చెవి పని అనమాట. చెవికి ఏమంటే శబ్దాలు వింటుంటే ఆనందం కలుగుద్ది. అప్పుడప్పుడు మనం మంచి మాటలు లేదా మనకి హృదయానికి ఉల్లాసం కలిగించేటువంటి మాటలు ఏవైతే వింటూ ఉంటామో అలా వింటూ ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్నేమో విని ఆనందించేటువంటివి, కొన్నేమో చూసి ఆనందించేటువంటివి.